హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్గశిర మాసంలో సంకష్ట గణపతి వ్రతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ. ఈ వ్రతం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి వల్ల చేయాలి, వ్రతం చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది అనే దాని గురించి ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకొని ఈ యొక్క కథను వినండి. పుణ్యశ్రీ గాలి సోకి కదిలిన ఇంద్ర విమానం అంటే సంకష్ట గణపతి వ్రతం తెలిసి తెలియక చేసిన పుణ్యఫలం ఖాయమట. అయితే పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుడికి గొప్ప భక్తుడైన భృగడి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళుతుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. అప్పుడు ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులోకి ఆశ్చర్యకుతుడైన ఆ దేశపు రాజు సురసిసేనుడు అనే వ్యక్తి గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడట. అప్పుడు ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసి మహారాజు ఆనందంతో నమస్కరించారు. మహారాజా, విమానం ఇక్కడ ఆగడానికి గల కారణాలను అడుగడుగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం ఇలా మార్గ మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడగగా ఇంద్రుడు ఇలా చెప్పాడట. పంచమి, నిన్న చతుర్దశి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడట. అప్పుడు సైనికులంతా చవతి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యం అంతా తిరిగిన దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదట. అదే సమయంలో వారికి గణేశ దూత ఒకరు ఒక మరణించిన మహిళ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేశ లోకానికి తీసుకురావడం కనబడింది. అప్పుడు ఆ మహిళ తన జీవిత కాలంలో ఎన్ని పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ మహిళను ఎందుకు గణేశ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశ దూత, నిన్నంతా ఈ మహిళ తెలిసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది. సంకష్ట చతుర్దశి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉంది. చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది. ఇందువల్ల ఈమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుంది. ఈమె ఈ రోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకెళ్తున్నామని ఆ గణేశ దూత చెబుతాడట. అంతటా ఆ సైనికులు ఆ మహిళ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అనగా అప్పుడు గణేశ దూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ మహిళ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ వ్రత మహాత్మ్యమును తలుచుకొని అందరూ భక్తితో నమస్కరిస్తారు. అప్పుడు ఇంట్లో నియమ నిష్ఠాలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో చేసుకున్న, దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది. చూసారుగా, ఈ సంకష్ట గణపతి వ్రత మహత్యం తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేశుని లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్రంలో కూడా ఉంది. ఓం శ్రీ గణాధిపతాయ నమః. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.